వీజే వాష్రూమ్ లోంచి రావడంతో రమేష్ ఇంకా రవలి కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది. సరిగ్గా అదే ఛాన్స్ అని ఆ ముగ్గురి కళ్ళు రాయి విశాలమైన వీపు మీద ఆ ఎడమ భుజం వైపు పడతాయి. అక్కడ ఉన్న రమేష్, రవిచంద్ర, రవలి ఇంకా స్వప్నిక ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతారు. వాళ్ళు ఎందుకు షాక్ అయ్యారో తెలుసుకోవడానికి మనం కొద్ది గంటల ముందు వెళ్దాం. సడన్ గా తన నుండి వేరైన వీజీను చూసి ఆమె అయోమయంలో పడిపోతుంది. తను అన్నదాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుందని వీజీకి తెలుస్తుంది. హేయ్ పిచ్చి, నేను అంది నీ గురించి కాదే, మరి దానికి ఒక రీజన్ ఉంది అని కన్నుగిడతాడు వీజే. ఏంటో అది అన్నట్టు సీరియస్ గా చూస్తుంది స్వప్నిక. చెప్పనా మరి అన్నట్టు ఆమెను అల్లరిగా చూస్తూ, మరి ఎర్రగా చెర్రీళ్ళ మెరిసే ఈ మెత్తని తేనెలురుని నీ పెదవులని నా పెదవులతో బంధించి తనివి తీరా ఆస్వాదిస్తూ కలయిక సమయంలో ప్రతిసారి మాటిమాటికి వాలిపోయే నీ విశాలమైన అరమోడ్పు కాటుక కళ్ళు, సిగ్గుతో చెప్పల్లో పూసే గులాబీల అందాలపై నేను చిరు ముద్దులు పెడుతూ మధ్య మధ్యలో ఊరించి ఈ బెల్లం ముక్క లాంటి నీ పుల్లి గడ్డానికి పంటిగట్ల రుచి చూపిస్తూ నీలో కలిసిపోయే నేను ఈరోజు వీటిని ఏవీ టచ్ చేయకుండా పని కానిచ్చేసానంటే ఎలానే మరి కోపం రాదా నాకు అని సీరియస్ గా తన కోల్డ్ వాయిస్ తో అంటాడు విజయ్. అప్పుడు అతను తన నుండి ఎందుకు వేరయ్యాడో అర్థమైన స్వప్నిక వెంటనే అతని భుజంపై తన చేత్తో ఒక్క దెబ్బ వేస్తుంది. అవునే మరి, పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి చివర్లో పెరుగన్నం పెట్టనట్టుంది ఇప్పుడు. ఇప్పుడు ఆ కోట మళ్ళీ నింపేస్తానిక అని ఆమెను తన బాహుల మధ్య బంధించేస్తాడు విజయ్. ఆయన స్వప్నికకు తన గతంలోని గాయాలన్నీ మాయమైపోతున్నట్టు అనిపిస్తుంది. ఆమె తన తలను అతని గుండెలకు మరింత దగ్గరగా ఆనించి అతని హృదయ స్పందన వింటుంది. ఆ చప్పుడు ఆమెకు ఒక వింత ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె చెవి దగ్గర మెల్లిగా తడారిన గొంతుతో, తెలుసా స్వప్ని, నిన్ను ఈ స్థితిలో చూస్తున్నప్పుడు నాకు నా మీద నాకే కోపం వస్తుంది. కానీ ఇప్పుడు నా కౌగిల్లో నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండటం చూస్తుంటే నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది అని అంటాడు విజయ్. స్వప్నిక ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన ఎర్రబారిన చూపులతో విజయ్ని చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలుస్తాయి. కానీ అవి బాధతో వచ్చినవి కావు. తన భర్త తనపై చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ప్రతిరూపాలవి. ఆమె కన్నీటి చుక్కను తన పెదవులతో తాకి వాటిని తుడుస్తూ, వద్దు, ఈ కళ్ళు ఇవాళ నా పైన ఉన్న ప్రేమను మాత్రమే కురిపించాలి. ఈ పెదవులు మాట్లాడలేకపోయినా నీ శ్వాస నాకు వేల మాటలు చెప్తుంది అని విజయ్ మెల్లిగా ఆమె నుదుటి మీద, కనురెప్పల మీద సున్నితంగా ముద్దులు కురిపిస్తాడు. ఆ స్పర్శకు స్వప్నికలో ఒక రకమైన విద్యుత్ ప్రవహించగా ఆమె తన రెండు చేతులతో అతని మెడను చుట్టేసి తన వైపు బలంగా లాక్కుంటుంది. ఆకాష్ చేసిన ఆ ఘాతుకం వల్ల ఆమె నోరు కదపడం కష్టమైనా కూడా విజయ్ పెడుతున్న ముద్దులు ఆమెకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఏ ఆచ్ఛాదన లేని ఆమె భుజంపై చిరుముద్దులు అత్తుతూ విజయ్ ఆమె వీపుపై తన పెదవులతో కవితలు రాస్తూ స్వప్నికలో మరింత తాపాన్ని రేపుతాడు. తన సర్వస్వాన్ని అతని కౌగిల్లో వదిలేసిన ఆమెలో పెరిగిన ఊపిరి వేగం, అతని గుండె చప్పుడు రెండు కలిసి ఒక లయగా మారుతాయి. మత్తుగా ఆమె మెడవంపులో ముఖం దాచుకుని, మన మధ్య ఉన్న ఈ ముసుగు పక్కకు తప్పుకోగా ఇవాళ ఏది అడ్డులేదు స్వప్ని, కేవలం నీ విజయ్ నీ పక్కనే ఉన్నాడు, నీ ప్రాణం నా ప్రాణం ఒక్కటే అని చిరు పంటిగట్లు పెడతాడు విజయ్. స్వప్నిక మైమరిచిపోయి అతని వీపుని చుట్టేస్తూ తన పదునైన గోళ్లను అతని వీపులో దింపిన స్వప్నికలో మరోసారి చేరిపోతాడు విజయ్. మళ్ళీ వాళ్ళిద్దరి దేహాలు ఏకమైపోతాయి. నొప్పిని ప్రేమ జయించింది, మౌనాన్ని అనురాగం గెలిచింది. ఇక ఆ రాత్రి రవిచంద్ర మ్యాన్షన్ నిశ్శబ్దంగా ఉంది. కానీ రవలి మనసులో మాత్రం అలజడి రేగుతుంది. బెడ్ మీద అటు ఇటు పొర్లడం, అసహనంగా లేచి కూర్చోవడం, మాటి మాటికి వాష్రూంలోకి వెళ్ళి రావడం చూసి రమేష్, రవిచంద్రకు అనుమానం మొదలవుతుంది. ఆయన నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నారు. రవలి ఇక తట్టుకోలేక బాల్కనీలోకి వెళ్ళి గాలి కోసం ఆరాటపడుతుంటే
రమేష్ రవిచంద్ర ఆమె వెనుకే వెళ్తారు. ఆమె భుజంపై చేయి వేసి రవళి ఏమైంది అని అడుగుతాడు రమేష్. భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి గుండె మీద చేయి వేసుకొని, ఆహా, అయ్యో మీరా, అది ఏం లేదు రమేష్, నీకు నిద్ర రావడం లేదు అని నసుగుతుంది రవళి. సాయంత్రం వరకు చాలా సంతోషంగా ఉన్నావు. రాయ్ గారు స్వప్నికను అంత బాగా చూసుకోవడం చూసి మురిసిపోయావు. మరి ఇప్పుడు ఎందుకంత అసహనంగా ఉన్నావు అని అనుమానంగా అడుగుతాడు రమేష్. అది అది ఏం లేదండి అని అంటుంది రవళి. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, నీ కళ్ళు అబద్ధం చెప్పలేవు రవళి. నీ చూపుల్లో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. రాయ్ గారు ఏమైనా అన్నారా నేను? లేక మన ఇంటి పరిస్థితి చూసి నీకు ఏదైనా భయం వేస్తుందా అని సీరియస్గా అడుగుతాడు రమేష్. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుని ఆయన చేతులు పట్టుకుని, రమేష్, నాకు డౌట్, కళ్ళు చూసింది నిజమా లేక నా పిచ్చి మనసు భ్రమపడుతుందా అని నాకే అర్థం కావడం లేదు. ఇందాక రాయ్ గారు స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన టవల్ సరి చేసుకుంటుంటే నేను ఒకటి చూశాను అని మెల్లిగా అంటుంది రవళి. ఆమె ఏం మాట్లాడుతుందో అతనికి ముందుగా ఏమీ అర్థం కాదు. సరే, అసలు ఏం చూశావు అని అయోమయంగా అడుగుతాడు రమేష్. రవళి వణుకుతున్న గొంతుతో, ఆయన ఎడం భుజం మీద కందిగింజంత పుట్టుమచ్చ ఉంది. అచ్చం మన వీచేకి ఉన్నట్టే సరిగ్గా అదే చోట ఉంది. నేను నా కళ్ళతో చూశాను రమేష్. అది మన వీజేకి ఎలా ఉందో అలాగే ఉన్న దిష్టి చుక్కలా ఉంది. ఇప్పుడు చెప్పండి, రాయ్ గారికి అది ఎలా వచ్చింది? ఇద్దరి పోలికలు కలవచ్చు, కానీ ఇలాంటి పుట్టుమచ్చలు కూడా ఒకేలా ఉండటం సాధ్యమేనా అని అంటుంది రవళి. రమేష్ రవిచంద్ర ఒక్క క్షణం నిశ్శబ్దమైపోతారు. ఆయన ముఖంలో ఆశ్చర్యానికి బదులు ఒక గంభీరమైన ఆలోచన కనిపిస్తుంది. మాట్లాడరేంటి రమేష్? నా కొడుకు బతికి ఉన్నాడా? ఈ విక్రమరాయ్ వేషంలో ఉన్నది మన విజయేనా? ఒకవేళ తని అయితే ఆ ముఖం అలా ఎందుకు మారింది? మనల్ని ఎందుకు ఇలా దూరం పెడుతున్నాడు? కన్న తల్లిని చూసి కూడా పరాయివాడిలా ఎందుకు నటిస్తున్నాడు? అదంతా చూస్తుంటే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది రమేష్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రవళి. ఆమె మాటలు విన్న రమేష్ మనసులో రకరకాల ఆలోచనలు తేనె తొట్టెల్లా రేగుతుంటాయి. అయినా ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ, పుట్టుమచ్చ కూడానా? అంటే నా అనుమానం 100% నిజమే. వాడు విజయే. కానీ ఈ నిజం ఇప్పుడు రవళికి తెలిస్తే తట్టుకోలేదు. అసలే స్వప్నిక పరిస్థితి బాగోలేదు అని మనసులో ఆలోచిస్తూ, రవళి పిచ్చిదానా, ఇలాంటి పుట్టుమచ్చలు లోకంలో చాలా మందికి ఉండొచ్చు. దానికే ఇంత కంగారు పడాలా? ప్రస్తుతానికి మనమైతే రాయ్ గారికి రుణపడి ఉన్నాం. ఆయన విజయ్ అయినా రాయ్ అయినా మన కుటుంబాన్ని కాపాడుతున్నారు కదా, అది చాలు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో, ఏమీ ఆలోచించకు అని అంటాడు రమేష్. ఆయన ఆమెను ఎంత ఇదిగా అనునయించినా రవళి మనసు మాత్రం శాంతించలేదు. తన బిడ్డ తన కళ్ళ ముందే ఉన్నాడని ఆ తల్లి మనసుకి అర్థమైపోయింది. కానీ ఆ నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పలేని మౌన వేదన ఆమెను దహించి వేస్తుంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ గుండా లోపలికి వస్తున్నాయి. విజయ్ తెల్లవారుజామునే నిద్రలేచి రాత్రంతా తన కాగిల్లో నిద్రపోయిన స్వప్నికను చూసి మురిసిపోతాడు. ఆమె నుదుటిపై ఒక చిన్న ముద్దు పెట్టి కిందకు వచ్చి హాల్లో ఉన్న ఆఫీస్లో కూర్చుని పేపర్ చూస్తుంటాడు. అప్పుడే రవళి కాఫీ కప్పుతో విజయ్ దగ్గరికి వస్తుంది. ఆమె రాత్రంతా నిద్రపోలేదు. రవళి కళ్ళల్లో అలసట ఉన్న ఒక రకమైన ఆతృత కనిపిస్తుంది. రాయ్ గారిని చూడగానే ఆమె గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అతని ఎదురుగా వెళ్ళడానికి ఒకవైపు భయం, మరోవైపు తన కొడుకు అనే నమ్మకం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వణుకుతున్న చేతులతో కాఫీ కప్పు టీపై మీద పెడుతూ, కాఫీ బాబు అని అంటుంది. పేపర్ నుండి తలపైకెత్తి చూస్తూ, థ్యాంక్ యూ అమ్మా. ఏంటి, రాత్రి నిద్రపోలేదా? కళ్ళు అలా ఎర్రబారాయేంటి అని అనుమానంగా అడుగుతాడు విజయ్. రవళి సమాధానం చెప్పకుండా అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తుంది. ఆ కళ్ళల్లో ఉన్న అదే తీక్షణత, అదే లోతు అచ్చం తన విజయ్ లాగే ఉన్నాయి
అతని చూపులు. వెంటనే రవళి చూపులు అప్రయత్నంగానే అతని ఎడమ భుజం వైపు మళ్ళుతాయి. ఆ పుట్టుమచ్చ గుర్తొచ్చి ఆమె కళ్ళు చెమర్చుతాయి. రవళి చూపుల్లోని మార్పును గమనిస్తూ అనుమానంగా, ఏమైందమ్మా, అలా చూస్తున్నారేంటి? నా ముఖం మీద ఏమైనా ఉందా అని వింతగా అడుగుతాడు విజయ్. ఆ ఆ ఏం లేదు బాబు, అంటే మీకు ఆ ఎడమ భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉంది. అది నిన్న రాత్రి నాకు కనిపించింది, అందుకే చూస్తున్నాను అని అంటుంది రవళి. విజయ్ ఒక్క క్షణం స్తంభించిపోతాడు. తన రహస్యం తన తల్లి కంటపడిందని అర్థం కావడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. కానీ వెంటనే తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుని విక్రమ్ రాయ్లా ఒక గంభీరమైన నవ్వు నవ్వుతాడు. కానీ అతను ఏమనుకున్నాడో అని రవళి మళ్ళీ తనే మాట్లాడుతూ, ఉండొచ్చు బాబు, కానీ కొందరికి అవి ప్రాణప్రదమైన గుర్తులుగా మిగిలిపోతాయి. మీరు అమ్మ అని పిలుస్తుంటే నా కొడుకు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. మీ భుజం మీద ఆ పుట్టుమచ్చ చూశాక నా మనసు ఏదో చెప్తుంది బాబు అని ఆశగా అంటుంది రవళి. ఆమె ఆశగా అడగటం చూసిన విజయ్ మనసులో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అవునా అమ్మ, పుట్టుమచ్చ నాకా? ఎక్కడా లేదే అని ఆశ్చర్యంగా అంటాడు విజయ్. మామ్, నీ కళ్ళు నిన్ను మోసం చేయడం లేదు. నీ కొడుకు నీ కళ్ళ ముందే ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను నిజం చెప్పలేను అని మనసులో బాధపడతాడు విజయ్. అమ్మా, మీరేదో చూసి ఏదో అనుకుంటున్నారు. స్వప్నికకు దెబ్బ తగిలిందని మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కావచ్చు. వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి అని మెల్లిగా అంటాడు విజయ్. అతను కాఫీ కప్పు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా రవళి అక్కడే నిలబడి విజయ్ వెనకే చూస్తూ ఉండిపోతుంది. ఆమెకు ఇప్పుడు నమ్మకం పెరిగింది. విజయ్ కళ్ళలో కనిపించిన ఆ చిన్నపాటి తడబాటు తన కొడుకు తడబాటే అని ఆమె తల్లి మనసు గుర్తుపడుతుంది. బాల్కనీలో రవళి రమేష్ రవిచంద్రుల మధ్య సంభాషణ సీరియస్ గా సాగుతుంది. రవళి తను విక్రమ్ రాయ్ పుట్టుమచ్చ గురించి అడిగిన విషయం చెప్పగానే రమేష్ రవిచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. ఛ, మొదలే నా కొడుకు పెద్ద జాదుగాడు. ఖచ్చితంగా వాడు ఏదో ఒక జాగ్రత్త తీసుకుంటాడు. ఈ పిచ్చిన పెళ్ళం పుట్టుమచ్చ గురించి వాడితోనే అనేసింది. ఇప్పుడు వాడు దొరుకుతాడా నాకు అని మనసులో తిట్టుకుంటాడు. నిరాశగా తల కొట్టుకుంటూ, చాచా, అసలు నిన్ను దాని గురించి వాణ్ణి సారీ, అదే ఆయన్ని ఎవరడగమన్నారు? అంత తొందరే నీకు? ఆ పుట్టుమచ్చ గురించి ఇక నువ్వు మర్చిపోవా అని విసుగ్గా అంటాడు రమేష్ రవిచంద్ర. ఏం చేయనండి, ఆ రాయిని చూస్తుంటే అడుగడుగునా నా కొడుకే గుర్తొస్తున్నాడు. ఆ పుట్టుమచ్చ చూసినప్పటి నుండి నా మనసులో లేదండి. రమేష్, ప్లీజ్, వాడు నా కొడుకు వీజేని, నాకు నా వీజే కావాలి అని భర్తను పట్టుకుని బావురుమని ఏడుస్తుంది రవళి. సరే సరే, ఏడవకు. అసలు ఆ పుట్టుమచ్చ నిజంగానే అక్కడ ఉందో లేదో నేను కూడా చూడాలి. దాన్ని చూసి తప్ప నేను ఒక నిర్ణయానికి రాలేను అని ఆమెను పట్టుకుని బాధగా అంటాడు రమేష్ రవిచంద్ర. బాల్కనీలో రమేష్ రవిచంద్ర తన భార్య రవళిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె మనసులో కొత్త ఆలోచనలు పుడుతుంటాయి. ఏమండి, నాకు ఉపాయం వచ్చింది. నేనంటే ఇందాక బయటపడ్డాను, కానీ స్వప్నిక ఉంది కదా, తను ఎప్పుడు రాయ్ గారి పక్కనే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. మనం మెల్లిగా స్వప్నికకు చెప్పి ఆ పుట్టుమచ్చ గురించి చూడమందాం. తను చూసి కన్ఫర్మ్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది కదా అని మెరుస్తున్న కళ్ళతో అంటుంది రవళి. ఆమెను కోపంగా ఒక చూపు చూస్తాడు. నీ ముఖం, నీకు అసలు బుద్ధుందా రవళి? ఏమంటున్నావో నీకైనా అర్థమవుతుందా అని సీరియస్ గా అంటాడు రమేష్. ఎందుకండి అంత కోపం? స్వప్నిక మన కోడలి కదా, తనని అడిగితే తప్పేముంది అని నసుగుతుంది రవళి. కోపంగా ఆమె వైపు తిరిగి, అదే తప్పు, అదే తప్పు రవళి. మన కోడలు ఆ రాయిని ఎందుకు పెళ్లి చేసుకుందో మర్చిపోయావా? కేవలం మన మనవడు రాజ్ కోసం, మన కంపెనీని కాపాడుకోవడం కోసం. తన మనసులో వీజీ తప్ప ఇంకెవరు లేరు. విధి లేని పరిస్థితిలో ఇంకొకరిని భర్తగా ఒప్పుకుంది అని అంటాడు రమేష్. అయినా సరేనండి, భర్తగా అంగీకరించాక
చూడటంలో తప్పేముంది అని వాదిస్తుంది రవలి. అసలేం మాట్లాడుతున్నావే నువ్వు? వాళ్ళకు పెళ్ళయి వారం రోజులు కూడా కాలేదు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందో ఏంటో. అసలు ఆ రాయికి స్వప్నిక పట్ల ఏ ఉద్దేశం ఉందో ఏంటో మనకు తెలియదు. ఇలాంటి టైంలో వెళ్ళి అమ్మ స్వప్ని, మీ ఆయన భుజం మీద పుట్టుమచ్చ ఉందేమో చూడు అని చెబితే వినడానికి ఎంత చెండాలంగా ఉంటుంది. మన కోడలు మనల్ని ఎంత చీప్గా చూస్తుంది అని విసుగ్గా అంటాడు రమేష్. అంటే తనని అడగకూడదంటారా అని నీరసంగా అంటుంది రవలి. ఖచ్చితంగా అడగకూడదు. ఒకవేళ రాయ్ నిజంగానే వీజే అయితే తన భార్యకు తనే నిజం చెప్పుకుంటాడు. పరాయి వ్యక్తి అయితే మన పిచ్చివాకుడు విని తనని మనం ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అసలు స్వప్నిక మనసు ఇప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంది. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి తనని ఇంకా కృంగదీయకు. నేను చెప్పింది గుర్తుంది కదా, ఈ మాట తన దగ్గర అస్సలెత్తొద్దు అని మెల్లిగా అంటాడు రమేష్. రమేష్ రవిచంద్ర అంత గట్టిగా చెప్పడంతో రవలి మౌనంగా ఉండిపోతుంది. కానీ ఆమె మనసు మాత్రం స్వప్నిక చూడక్కర్లేదు. ఆ రాయిగారే తన కొడుకులా ప్రవర్తిస్తుంటే ఇంకా ఏం సాక్ష్యం కావాలి అని గుసగుసలాడుతుంది. ఆశగా కళ్ళు తుడుచుకుంటూ, సరే ఓ పని చేద్దాం, మనమే చూద్దాం పదండి, ఇప్పుడే వెళ్దాం, ఇప్పుడే వెళ్ళి ఆ పుట్టుమచ్చ గురించి అడిగేద్దాం అని పట్టుబడుతుంది రవలి. ఇప్పుడెలా చూస్తావే, ఆయన మన బీజే కాదు, ప్రపంచం దృష్టిలో విక్రమ్ రాయ్ అతను. రాయ్ గారు, మీ చొక్కా విప్పండి, మేము మీ భుజం మీద ఉన్న పుట్టుమచ్చ చూడాలి అని అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ టైకూన్ను పట్టుకొని ఇలాంటి పనులు చేస్తామా మనం అని విసుగ్గా అంటాడు రమేష్. అలా కాదండి, స్వప్నిక లేచుంటుంది కదా, మనం తన్ని చూడటానికి వెళ్దాం, అప్పుడు మాటల్లో పెట్టి మనం ఆ పుట్టుమచ్చని చూడటానికి ట్రై చేద్దాం అని తెలివిగా అంటుంది రవళి. సరే చేస్తామా, కాసేపు ఆగు, ఒక గంట ఆగి వెళ్దాం, అప్పటికి వాడు ఆఫీస్ పనుల్లో ఉంటాడు, నువ్వు మాత్రం ఏమీ తెలియనట్టుండు, నేనే ఏదో ఒక లింక్ పెడతాను అని రవలికి అభయమిస్తాడు రమేష్. ఒక గంట తర్వాత రమేష్ ఇంకా రవలి ఇద్దరు మెల్లిగా అడుగులు వేస్తూ వీచి బెడ్రూమ్ దగ్గరకు వెళ్తారు. రమేష్ లోపల ఏదో తెలియని భయం, రవలిలో విపరీతమైన ఆతృత. రమేష్ డోరు నెమ్మదిగా తడతారు. ఎవరు లోపలికి రండి అని అంటాడు విజయ్. రమేష్ ఇంకా రవలి లోపలికి అడుగు పెడతారు. అక్కడ విజయ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని సీరియస్ గా తన వర్క్ చేస్తున్నాడు. స్వప్నిక తన బెడ్ పైన కూర్చుని రాయి వైపు చూస్తుంటుంది. విజయ్ టీ షర్ట్ వేసుకుని ఉండటం వల్ల రవలికి పుట్టుమచ్చ కనిపించడం లేదు. రమేష్ కళ్ళు చురుగ్గా విజయ్ భుజం వైపు వెతుకుతుంటాయి. చాలా క్యాజువల్ గా తల పైకెత్తకుండానే, రండి రమేష్ గారు, ఏంటి ఇద్దరు కలిసొచ్చారు, స్వప్నిక బాగుంది, ఇప్పుడే జ్యూస్ తాగింది అని అంటాడు విజయ్. అదే రాయ్ గారు, తనని చూద్దామని వచ్చాం, అయినా మీరు రాత్రి నుండి సరిగ్గా నిద్రపోలేదా ఏంటి, మళ్ళీ ల్యాప్టాప్తో వర్క్ చేస్తున్నారు, ఈ భుజం నొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు, నిన్న ఆకాష్తో ఫైట్లో మీకు ఇక్కడ దెబ్బేమైనా తగిలిందా ఏంటి అని అంటూ విజయ్ ఎడమ భుజం మీద చేయి వేయబోతాడు రమేష్. దాంతో చాలా తెలివిగా వెనక్కి జరిగి నవ్వుతూ, నొప్పేం లేదు రమేష్ గారు, ఇలా దెబ్బలు తగలడం నాకు కొత్తేమీ కాదు, అయినా ఇక్కడ పుట్టుమచ్చ ఉందని మీ ఆవిడ గారు ఇందాకే ఏదో రీసెర్చ్ చేశారు, ఇప్పుడు మీరు కూడా అదే వెతుకుతున్నారా అని అంటాడు విజయ్. రమేష్ ఒక్క క్షణం తెల్లబోతాడు. తన కొడుకు తనని ఎదురు ప్రశ్నిస్తాడని అర్థమైపోయింది. స్వప్నిక గదిలో వాతావరణం నిశ్శబ్దంగా ఉన్న నలుగురి మనసులో 4 రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. విజయ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి రమేష్ రవలి వైపు సీరియస్ గా చూస్తాడు. ఇద్దరు నీళ్లు నములుతూ స్వప్నిక వైపు చూపులు తిప్పుతారు. రమేష్ గారు, మీకోసమే చూస్తున్నాను, స్వప్నిక పక్కన మీరెవరైనా ఉంటే నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్దామని అనుకుంటున్నాను. అమ్మ, మీరు కూడా వెళ్ళి రాజ్ని నిద్రలేపి స్నానం చేయించి రెడీ చేయండి, వాణ్ణి ఈరోజే స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటాడు విజయ్. అది కాదు బాబు, మంచి రోజు చూసి ముందు బాసర కూడా తీసుకువెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేయించి ఆ తర్వాత
స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. అది మన ఆచారం కూడా బాబు అని నసుగుతూ అంటుంది రవలి. అమ్మ, ఇవన్నీ వేస్ట్ మాటలు. మంచి స్కూల్, సరైన గైడెన్స్ ఉంటే చాలు. బాసుర వెళ్ళడం, అక్షరాభ్యాసం ఇవన్నీ మూఢనమ్మకాలు. టైం వేస్ట్ చేయకండి అని సీరియస్ గా అంటాడు విజయ్. అప్పుడు రవలి నొచ్చుకుంటూ, అలా అనకండి బాబు. మొదట్లో వాణ్ణి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మన పరిస్థితులు బాలేక అక్షరాభ్యాసం కూడా చేయించలేదు. అందుకే చూశారుగా, చదువుకు ఎన్ని ఆటంకాలు వచ్చి వాణ్ణి ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది అని మళ్ళీ అంటుంది రవలి. అవన్నీ సిల్లీ థింగ్స్ అమ్మా, వాటిని పట్టించుకోకండి, నేను చూసుకుంటాను కదా అంటూ వెంటనే వాష్రూంలోకి వెళ్ళిపోతాడు విజయ్. అతను అటు వెళ్ళగానే రమేష్ రవిచంద్ర స్వప్నిక వైపు తిరుగుతాడు. స్వప్ని, ఎలా ఉంది తల్లి ఇప్పుడు? టైంకి మెడిసిన్ ఇస్తున్నాడా? వేసుకుంటున్నావా నువ్వు? నొప్పి తక్కుముఖం పట్టిందా లేదా అని ప్రేమగా అడుగుతూ ఆమె దగ్గరికొస్తాడు. దడదడలాడుతున్న గుండెతో, బానే ఉంది మామయ్య, కానీ మెట్లెక్కి మరీ ఇక్కడికి వచ్చారేంటి మీరు? నేనే కిందికి వచ్చేదాన్ని కదా. ఆయన ఏంటి మామయ్య, అత్తయ్య ఏదో పుట్టుమచ్చ గురించి అంటున్నారు అని భయంగా అడుగుతుంది స్వప్నిక. అవును స్వప్ని, నిన్న రాత్రి రాయ్ స్నానం చేసి రాగానే అతని భుజం మీద ఒక పుట్టుమచ్చ చూశాను. అచ్చం మన వీజీకున్నట్టే ఉంది. అందుకే మీ మామయ్యని కూడా చూడమని పిలుచుకొచ్చాను అని గుసగుసగా అంటుంది రవలి. ఏంటి పుట్టుమచ్చ? అయ్యో, అత్తయ్య చూసేసిందా? ఆయన ఈ విజయ్ ఏంటి ఏమీ తెలియనట్టు ఇప్పుడు వీళ్ళ ముందే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అసలే అత్తయ్య నోట్లో నువ్వు గింజ కూడా నానదు. ఈ విషయం తెలిసిందంటే ఊరంతా ప్రచారం చేసేస్తుంది. అయ్యో దేవుడా, ఈ గండం నుండి విజయ్ ఎలా బయటపడతాడో ఏంటో చ అని మనసులో భయపడుతుంది స్వప్నిక. స్వప్ని, ప్లీజ్ అమ్మా, ఆ బాసర విషయం నువ్వైనా చెప్పి ఆయన్ని ఒప్పించు తల్లి అని బరతిలాడుతుంది రవలి. సరే అని తల ఊపుతుంది స్వప్నిక. ఇంతలో వాష్రూమ్ తెరుచుకున్న సౌండ్ విన్న ఆ ముగ్గురు ఒక్కసారిగా అటువైపు చూస్తారు. అప్పుడే వాష్రూమ్ డోర్ తెరుచుకుని మన వీజీ బాబు నడుముకు ఒక టవల్ చుట్టుకుని మరో టవల్ని ఎప్పట్లా భుజం మీద వేసుకోకుండా మెడలో వేసుకుని బయటకు వస్తాడు. అది చూసి రమేష్ రవలి కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది. సరిగ్గా అదే ఛాన్స్ అని ఆ ముగ్గురి కళ్ళు రాయి విశాలమైన వీపు మీద ఆ ఎడమ భుజం వైపు పడతాయి. కానీ మరుక్షణం అక్కడ ఉన్న ముగ్గురు రమేష్, రవలి, స్వప్నిక ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు వాళ్ళు ఎందుకంతా షాక్ అయ్యారు? అక్కడ పుట్టుమచ్చ ఉందా లేదా? మరి మీరేమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.